హలో అండి, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కీర్తనల గ్రంథంలో నుండి 146వ కీర్తన ఒకసారి చదివి వినిపిస్తాను. ఒక్కసారి మీరు కూడా వినేయండి. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును. వారు మంటి పాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. బాధపరచబడే వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవచేయువాడు. యెహోవా కుంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గంగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. ఒక్కసారి చూడండి, 146వ కీర్తనం. నా ప్రాణం, ఎప్పుడు మనకెంత కష్టం వచ్చినా, మనకెంత బాధ వచ్చినా, మనకెంత కన్నీరు వచ్చినా, మనం ఎలా ఉన్నా సరే ఆయనను కీర్తించబద్ధులమై ఉన్నాము. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనుషులందరి మాట నమ్ముతాము, కానీ మనుషులందరూ మోసం చేసేవారే. కొంతకాలం వరకు మనతో ఉండేవారు, కానీ జీవితానంతరం దేవుడు మనతో ఉండేవాడు. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనుకుని. చూడండి, మనకి రక్షణ ఎలా కలుగుతుంది అంటే, మనకి ఏ బాధ వచ్చినా కూడా, ఎలాంటి పరిస్థితుల్లో మనకి రక్షణ ఎలా కలుగుతుంది అంటే, రాజులైనా కూడా కొంతవరకు మాత్రమే. మనుషులందరూ కూడా కొంతవరకు మాత్రమే మనకి రక్షణ చేస్తారు. ఎవరిని నమ్ముకోవద్దని దేవుడి వాక్యము సెలవిస్తుందన్నమాట. నిజంగా చూడండి, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును అందులోని సర్వమును సృజించినవాడు. మనుషులు ఏమీ సృజించలేదు, కానీ ఆకాశము భూమి ప్రతిదీ కూడా దేవుడు సృజించాడంట. అందుకని దేవుని నమ్ముకోవాలి. సృజించిన వాడు గొప్పవాడు కాబట్టి ఎప్పుడు ఆయన మనుషులు ఒక మాట ఇస్తారు, నేను ఇది చేస్తా అంటారు, కానీ కొంతకాలం తర్వాత మర్చిపోతారేమో. కొద్దిమంది చేస్తారు, కొద్దిమంది చేయరు. నీకు అవసరం ఉంటే నేను ఉపయోగపడతానని మాట చెప్తారు, కానీ నా దేవుడంట మాట తప్పనివాడు. మాట ఇచ్చాడంటే తప్పకుండా మాట తప్పనివాడు. మనుషులందరూ దారి తప్పుతారు, కానీ దేవుడు మాత్రం మాట తప్పనివాడు. బాధపరచబడిన వారికి ఆయన న్యాయం. మనం ఎవరైతే బాధల్లో ఉన్నామో, మమ్మల్ని ఎవ్వరు చూడట్లేదు, మేము కష్టాల్లో ఉన్నాము, మాకు ఎవ్వరు ఆదరించేవారు లేరు అనుకుంటున్నాం కదా, బాధల్లో ఉన్నవారిని ఆయన ఈ లోకంలో ఉన్న న్యాయమైనా జరుగుతుందో లేదో తెలియదు, కానీ న్యాయం తీర్చేవాడు ఆయన. ఆకలి ఉన్న వారికి ఆహారం దయచేసేవాడు. చాలామంది మేము మీ కడుపు నింపుతాము, మీ ఆకలికి మేము ఆహారం ఇస్తాము అలా చెప్తారు, కానీ కొంతవరకు మాత్రమే చేయగలుగుతారు. కానీ ఎలాంటి ఆకలినైనా, ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారికి కూడా ఆయన సహాయం చేసేవాడు అనమాట. ఆకలి ఉన్న వారికి ఆహారం దయచేసేవాడు. బంధించబడిన వారు, మనం ఏదైనా బంధకాల్లో ఉన్నామేమో, మనం ఏదైనా గొడవలలో ఉన్నామేమో, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామేమో, కానీ బంధకాల నుండి విడిపించేవాడంట. గుడ్డివారు అంటే చూడడానికి కళ్ళు లేని గుడ్డివారు కాదు, కానీ మన హృదయంతో, మన ఆలోచనలో గుడ్డివారమై ఉన్నామేమో, అలాంటి వారికి కన్నులు తెరవ చేయవాడనమాట. కృంగిన వారిని లేవనెత్తి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా
డబ్బుతోనే మనుషులు చాలా విలువ కలిగి ఉన్నారు. అలాంటి కృంగిపోయి ఉన్నావేమో మన పరిస్థితులను బట్టి, మన కష్టాలను బట్టి, మన ప్రాబ్లమ్స్ని బట్టి, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి కృంగిపోయి ఉంటే వాళ్ళని లేవదీసేవాడనమాట. నీతిమంతులను ప్రేమించేవాడు. మనం నీతిగా దేవుడి కోసం నీతిగా బతికితే ఆయన మనల్ని ప్రేమించేవాడై ఉన్నాడనమాట. తండ్రి లేని వారిని, విధవరాళ్ళను, చాలామందికి తల్లిదండ్రులు ఉండరు, వాళ్ళని ఆదరించేవాడు. విధవరాళ్ళు ఉంటారు, భర్త చనిపోయిన వారు, వాళ్ళని మనుషులు హేళన చేస్తారేమో కానీ దేవుడు ఆదరించేవాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గము, మనం దేవుని భక్తి చేయకుండా ఉంటే వాళ్ళ మార్గాన్ని ఆయన వంకర చేస్తాడనమాట. నీ దేవుడు తరములన్నింటినీ రాజ్యం చేయను. యేసయ్య యెహోవా నిరంతరం మన జీవితాలలో ఏలుబడి చేయాల్సింది దేవుడు మాత్రమే. మనుషులు ఎవ్వరు చేయలేరండి. ఈ లోకంలో ఇక్కడ బ్రతికి ఉన్నంత వరకు మనుషులు ఎవ్వరు చేయలేనిది దేవుడు చేయగలడు. అందుకే యెహోవాను స్తుతించుడి. ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి కన్నీటితో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, నువ్వు ఆఖరి క్షణంలో ఉన్నా కూడా దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఆఖరి నిమిషంలో కూడా అద్భుతం చేసేవాడు నా దేవుడు. దీన్ని బట్టి దేవునికి మాత్రమే కృతజ్ఞతాస్తుతులండి. ప్రైజ్ ది లార్డ్.